వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 75 రివ్యూ. చంటి తన ప్రేమ కథ చెప్పడం మొదలు పెడతాడు. తన చిన్నప్పుడు ఒక గుడిలో ఒక అమ్మాయిని చూసుంటాడు. ఆ అమ్మాయి గుడిలో దండం పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గంట కొడుతూ ఇలా చలాకీగా ఉంటే ఆ అమ్మాయి వెనకాల అమ్మాయి చేసిన పనులన్నీ చేస్తూ ఆ అమ్మాయిని చూసి మొదటిసారిగా ఇష్టపడతాడనమాట. నేను అలా మొదటిసారి అమ్మాయిని చూశానండి అని చెన్నకేశవులు గారికి చెప్తాడు చంటి. అప్పుడు చక్రము చిన్నప్పటి నుండే నీకు బాగుపడే లక్షణాలు లేవన్నమాట అయితే అంటాడనమాట. అలా అనకు బాబాయ్, చిన్నప్పుడు ప్రేమించిన ప్రేమలోనే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందని నాకు సింధూరమ్మ గారు చెప్పారు అంటాడు చంటి. ఆ రోజు గుళ్ళో నుండి వెళ్ళిపోయిన అమ్మాయి ఇప్పటి వరకు కనిపించలేదండి అంటాడు చంటి. అయితే పాపం ఒక్కసారి చూశాడు ఆ అమ్మాయిని గుళ్ళో అంతే. తను మళ్ళీ అక్కడికి వస్తుందేమో, నన్ను కొలుస్తుందేమో, నేను అమ్మాయిని కలవచ్చేమో అనే ఆశతో ప్రతి పండక్కి నేను అక్కడికి వెళ్తున్నానండి ఇన్నేళ్ళు అంటాడు. కానీ రావట్లేదండి, కనిపించట్లేదని పాపం చాలా డిసప్పాయింటింగ్గా చెప్తాడు. నీ ప్రేమ కథ బాగుందిరా, అమ్మాయి నిన్ను ఎప్పటికైనా కలుస్తుంది అని చెన్నకేశవులు గారు చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత చెంచలమ్మ ఇంటికి సింధూర వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వస్తారనమాట. గేట్ దగ్గరే ఆగిపోయి కొంచెం భయంగా ఉంటారు. చెంచలమ్మ ఏమంటుందో ఏమో అనేసి పెళ్లి చేయాల, అదే విజయమ్మ రెచ్చగొట్టి పంపిస్తుంది కదా, రెండో పెళ్లి చేసుకోవాలనేసి చేయించాలనేసి సింధూరకి. దాంతో అక్కడే నిలబడిపోయి ఉంటారు. అప్పుడు చంటి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీవల్లిని పలకరిస్తాడు. మా అమ్మ అని వాళ్ళ అమ్మను చూపిస్తుంది. ఓ అమ్మగారా మీరా, రండి లోపలికి అని లోపలికి ఆహ్వానిస్తాడు. నమస్కారం బాబు అంటుందామె. అయ్యో నాకు నమస్కారం పెడతారేంటండి, నేను ఇంట్లో పనివాడిని అంటాడు చంటి. చంటి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి కూర్చోమని చెప్తాడు. సోఫాలో వాళ్ళు కూర్చుంటుండగా చెంచలమ్మ వస్తుంది. చెంచలమ్మ శ్రీవల్లిని చూసి శ్రీవల్లి అని సంతోషంగా దగ్గరకు వచ్చి పలకరిస్తుంది. బాగున్నారా వదిన అంటూ తులసిని కూడా పలకరిస్తుంది. అలా నిల్చొనే ఉన్నారేంటి, కూర్చోండి అని చెప్తుంది. తులసి మాత్రం చాలా ముభావంగా ఉంటుంది. మీరిద్దరే వచ్చారు, అన్నయ్య గారు రాలేదా అని అడుగుతుంది చెంచలమ్మ. ఆ రోజు మీ కోడల్ని కంటతడి పెట్టకుండా చూసుకోమని మా ఇంట్లో వదిలిపెట్టిపోయారు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయినందుకు మా ఆయన మీ ముందర తలెత్తి నించోలేక ఆయన రాలేదు అంటుంది తులసి. అప్పుడు చెంచలమ్మ గుర్తు చేసుకుంటుంది. మీ కూతుర్ని మీరు కలవకూడదు అని ఆజ్ఞ చేస్తుంది కదా. అయ్యో నేను ఆ రోజు ఏదో ఆవేశంలో అన్నాను, నా ఉద్దేశం అది కాదు, నన్ను క్షమించండి అని దండం పెడుతుంది తులసికి. అంత గొప్ప చెంచలమ్మకి ఎంత వినయం కూడా ఉందో కదా. తర్వాత వాళ్ళిద్దరూ సింధూర గదిలోకి వెళ్తారు. సింధూర వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతుంది. వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న తర్వాత సింధూర వాళ్ళమ్మ సింధూరతో ఇలా అంటుంది. నువ్వు పెళ్లి చేసుకో సింధూర అంటుంది. మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా అంటుంది సింధూర. నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను కదమ్మా అంటుంది. సంతోషంగా ఉండడం అంటే పుట్టింటి వాళ్ళ సంతోషాలు, అత్తింటి వాళ్ళ వైభోగాలతో ఉండడం కాదమ్మా, పిల్లా పాపలతో నిండు నీరేళ్ళు సంతోషంగా ఉండడం అంటుంది తులసి. సంతోషం అంటే అందంగా ఉండడమో, వైభోగంలో ఆస్తి పరులుగా ఉండడమో కాదు. సంతోషంతో పిల్లా పాపలతో అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించడం అని తులసి చెప్తుంది. దాంతో కొంచెం ఆలోచనలు పడుతుంది సింధూర. ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అంటారు. మరి ఆ లక్ష్మీదేవికి పసుపు కుంకుమలు లేకపోతే ఆ సంతోషం ఎలా ఉంటుందమ్మా అంటుంది. నిజమే కదా తను చెప్పింది కూడా. నువ్వంటే మీ అత్తమ్మకి ప్రాణం కాబట్టి నువ్వేం చెప్పినా వింటుంది. నేను పెళ్లి చేసుకుంటాను అత్తమ్మ అని నువ్వు నోరు తెరిచి ఒక్క మాట అడుగు, మీ అత్తమ్మ ఒప్పుకుంటుంది అంటుంది. ఈ మాట చెబుదామనే వచ్చాను, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు మంచి నిర్ణయమే తీసుకో అనేసి సింధూర వాళ్ళమ్మ నా చెల్లి వెళ్ళిపోతారు. తర్వాత కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఝాన్సీ విజయమ్మను కలవడానికి విజయమ్మ ఇంటికి వెళ్తుందనమాట. నాతో ఏం పని పడింది అని అడుగుతుంది విజయమ్మ. జస్ట్ ఇది అఫీషియల్ విజిటేనండి, ఏ పని మీద రాలేదు నేను ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా కూడా ఆ ఊరి పెద్దలకు అన్ని విషయాలు తెలుసుంటాయి కాబట్టి ఆ ఊరి గురించి నేను ఫస్ట్ వాళ్ళని కలిసి విషయాలు తెలుసుకుంటాను, పరిచయం చేసుకుంటాను అంటుంది ఝాన్సీ. క్యాజువల్గా వచ్చారా లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి వచ్చారా అని అడుగుతుంది విజయమ్మ. క్యాజువల్గానే వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నా డ్యూటీ కాబట్టి అడుగుతాను అంటుంది. చంచలమ్మ గారి కొడుకు ఎలా చనిపోయాడో మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. ఎవరు చంపారని నాకు తెలుసుంటే మాత్రం మీకు చెప్పడం కాదు, నేనే వాడిని షూట్ చేసి చంపుండేదాన్ని అంటుంది విజయమ్మ. చంచలమ్మ గారి కంటే మీరెక్కువ ఆవేశపడుతున్నారేంటి అని అడుగుతుంది ఝాన్సీ. చనిపోయిన వాడు చంచలమ్మ కొడుకు కావచ్చు, కానీ నాకు కూడా కొడుకుతో సమానం అంటుంది విజయమ్మ. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారు. చంచలమ్మ ఊర్లో అందరికీ పంచాయతీలు చెప్తుంది కదా, అక్కడ అందరినీ పిలిపించి సింధూరని తీసుకెళ్ళి ఇక నుండి నా కోడలు నాకు వారసురాలని మీ అందరి ముందర ప్రకటించడానికి తీసుకొచ్చాను అని చెప్తుంది. అందరూ ఊరి వాళ్ళు ఏదో గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఈరోజు నా కోడలు సింధూర తీర్పు చెబుతుంది అంటుంది. అక్కడ ఒకటేదో కేసు వస్తుందన్నమాట. సేమ్ సింధూరకి వాళ్ళ అత్తమ్మకి సరిపోయే కేసే అనమాట అది. అప్పుడు సింధూర చెప్పే తీర్పును చూసి చెంచలమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. ఆ కేసు ఏంటి, చెంచలమ్మ తన కోడలతో చెప్పించిన తీర్పు ఏంటి, చెంచలమ్మ ఎందుకు ఆశ్చర్యపోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ చక్కగా రివ్యూస్ అన్నీ తెలుసుకోండి ముందుగానే.